అలా భాగస్వాములు కాకుండా కేవలం ఏదో రాజకీయ అవసరాల కోసమే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడితే చరిత్ర మనం క్షమించదు అధ్యక్ష. చరిత్ర గమనిస్తూనే ఉంటుంది. ఈ గమనించే కార్యక్రమంలో మనం మాట్లాడేటువంటి ప్రతి అంశాన్ని కూడా తప్పులుగా చూస్తూనే ఉంటారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని గౌరవ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు ఎందుకు బాధపడుతున్నారు అన్నారు. బాధ ఎందుకో నేను చాలా స్పష్టంగా చెప్పాను. మా బాధని వారు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. అధ్యక్ష, వారు ఇంకొక విషయం కూడా ఈ సభలో మాట్లాడుతూ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఏమిటి గాంధీలు అని అడిగారు. అధ్యక్ష, చాలా బాధతో నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. జాతిపితగా మనందరి చేత పూజింపబడుతూ ఉన్నాడు. అన్యాయంగా 6 మాసాల్లో తోటాలతో డే లైట్ మర్డర్ చేశారు అధ్యక్ష. ఆయన రక్తం ఈ భూమి పొరల్లో ప్రవహిస్తూ ఉంది. అధ్యక్ష, శ్రీమతి ఇందిరాగాంధీ తాను మరణించే ముందే ఒరిస్సా మహాసభలో చెప్పింది, నేను మరణించినా పర్వాలేదు, ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం నా చివరి రక్తబొట్టు వరకు నేను పోరాడుతూనే ఉంటాను, ప్రతి రక్తబొట్టు ఈ దేశాన్ని కాపాడుతుందని చెప్పిన మాటలు ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉంటాయి చాలామందికి. ఆమె రక్తం కూడా ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం ఈ భూమి పొరల్లో చింది ప్రవహిస్తూ ఉంది అధ్యక్ష. అట్లాగే రాజీవ్ గాంధీ అధ్యక్ష, ఈ దేశ విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు పక్కనున్నటువంటి అనేక మంది కుట్రదారులు దేశం మీద దాడి చేస్తున్నప్పుడు ఈ దేశం కోసం నిటారుగా నిలబడి తన ప్రాణాలని అర్పించినటువంటి గొప్ప భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ. ఆయన రక్తం కూడా ఈ దేశ భూమి పొరల్లో పారుతూ ఉంది అధ్యక్ష. అటువంటి మహానుభావులను పట్టుకొని ఏమిటి వాళ్ళని ప్రశ్నించే పరిస్థితులు నేను అడుగుతా ఉన్నాను. ఒక్క నాయకుడు మీ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ దేశాన్ని ఏలేటువంటి ఏ నాయకుడైనా ఈరోజు ఒక్క నాయకుడు ఈ దేశం కోసం ఒక చిన్న రక్తం అయినా చిందించారా? ఈ దేశం కోసం త్యాగం చేశారా? త్యాగం చేసినటువంటి వాళ్ళని నువ్వు పొగడపోయినా అవమానకరమైనటువంటి మాటలు నిండు సభలో మాత్రం మాట్లాడకూడదు. చరిత్ర మనల్ని గమనిస్తూనే ఉంటుంది, చరిత్ర చూస్తూనే ఉంటుంది. ఈ చరిత్రలో మనం ఈ రకంగా మాట్లాడిన వ్యక్తులుగా నిలిచిపోకూడదని నేను చాలా స్పష్టంగా మహేశ్వర్ రెడ్డి గారు లాంటి విఘ్నులకి, ముఖ్యంగా ఆయన లెఫ్టిస్ట్ పార్టీ నుంచి వచ్చారు అధ్యక్ష. వాళ్ళ కుటుంబ నేపథ్యం లెఫ్టిస్ట్ క్యాపిటలిస్ట్గా మారి ఈరోజు రైటిస్ట్గా మారి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారి మూలాలు మాత్రం డెఫినెట్గా ఆయన గుండెని తట్టి కొడితే డెఫినెట్గా ఆనాడు మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం గొప్ప చట్టం అని డెఫినెట్గా అతను మాట్లాడతాడు అధ్యక్ష. అతను ఆత్మను అతను ప్రశ్నించుకోవాలని నేను స్పష్టంగా ఈ సభ ద్వారా వారి దృష్టికి తీసుకొని వస్తాను.